అండ్ నువ్వు స్టోరీ చూస్తే అందరికీ ఛత్రపతి అన్న కథ కనబడుతుంది. బట్ మనకి స్టార్టింగ్లో భానుప్రియ గారి క్యారెక్టర్ ఒక స్టోరీ చెప్తారు. అవును, ఛత్రపతి శివాజీ శివాజీ గురించి గురించి, అవును. ఒక స్టోరీ చెప్తారు. అంటే జీజాబాయి అవును, వీరుల కథలు చెప్తూ అవును. కొడుకులో పౌరుషాన్ని నింపి శత్రువుల మీదకి వెళ్ళేలాగా రెడీ చేస్తుందని. సేమ్ అలాగే హీరో క్యారెక్టరైజేషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అవును, ఇంటర్వెల్ సీన్లో జనాలందరూ ఛత్రపతి ఛత్రపతి అంటుంటే అక్కడ నీకు టైటిల్ జస్టిఫికేషన్ వస్తుంది. బట్ యాక్చువల్లీ ఛత్రపతి అంతటి వాడు అయ్యాడు అని తల్లికి తెలియాలి. బట్ తల్లి కోరిక కదా అది. తెలియాలంటే తల్లి కలవాలి. సో తల్లి కొడుకులు కలవడం అన్నది ఇట్స్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అవును, ఈ ఛత్రపతి, ఈ హీరోయిజం, మాస్ సీన్స్, ఇవన్నీ డెకరేషన్స్ ఆఫ్ ద స్టోరీ. కరెక్ట్. మాస్ డెకరేషన్స్, కమర్షియల్ డెకరేషన్స్ ఆఫ్ ద స్టోరీ. సో ఫస్ట్ 10 to 15 minutes ఇస్ అ బ్యూటిఫుల్ సెటప్ అవును. ఫర్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఓరియంటెడ్ ఫిలిం. అప్పుడు భానుప్రియ గారు ఓ శంఖం వేస్తారు, నేను అది కొనుక్కొని వేసుకున్నాను తెలుసా. ఆ శంఖం గిఫ్ట్ అది యాక్చువల్ ఆ శంఖాన్ని ఇప్పుడు మన కల్కి సినిమాలో రిఫరెన్స్ కింద వాడారు తెలుసా. అవునా? రాజమౌళి గారు ఒక శంఖం వేసుకుంటారు, ఆ ఛత్రపతి శంఖం. రాజమౌళి గారు డ్రైవ్ చేసిన కారు ఉంది చూసా, అదే వెహికల్ ఏదైతే ఉందో దాని గేర్స్ అయితే బాహుబలి స్వాడ్ అది. అవునా? యా, ఛత్రపతి అబ్జర్వ్ చేసాను ఆల్రెడీ. అవన్నీ ట్విట్టర్లో కూడా వచ్చేసాయి, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినవి కాదు. ఇన్ని రోజులు నేను అబ్జర్వ్ చేయలేదా? రాజమౌళి గారు, ప్రభాస్ గారు తీసిన 2 సినిమాల రిఫరెన్స్ ని కల్కిలో పెట్టారు అలాగా.